రకరకాలు వస్తాయి. ఇంకా దేవాలయం సైజు పెరిగిపోతారు. ఎందుకు నడుతున్నాను, ప్రతి వారం వచ్చే భక్తులేగా. ఇప్పుడు ఎందుకు ఇంటెంట్లు వేస్తున్నారంటే ఇప్పుడు భక్తులు కాదు, ఇంకా ఇంకా భక్తులు, కొత్త భక్తులు వస్తారు. ఆ భక్తులు పాత భక్తులే, కానీ సంవత్సరం ఒకసారి హాయ్ అని చెప్పడానికి వస్తారు. ఎవరికి? దేవునికి. అది సహవాసం కాదు, అది రక్షణ కాదు. మళ్ళీ చెప్తున్నాను, సహవాసంలో లేనివాడు త్వరలోనే ఆరిపోతాడు, రొట్టె విరనవాడు త్వరలోనే లోకంలో కలిసిపోతాడు. బోధ అంటే ఏంటో తెలియని వాడికి గద్దింపు పాపాన్ని గుర్చిన భయం ఉండదు. బోధ అంటే తెలియని వాడు త్వరలోనే స్వనీతి బోధలో కొట్టుకుపోతాడు. అంతే. ఒక విశ్వాసం స్ట్రాంగ్ ఉండాలంటే సూత్రం ఏంటి చెప్పిన, ఎవ్రీడే సత్యం నువ్వు వింటూనే ఉండాలి. ఏదో ఒక మూలన వింటూనే 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 ఉండాలి. వాక్యం వింటూనే ఉండాలి. కొంతమందిని చూస్తే ముచ్చట వస్తుంది. వాళ్ళకి లేచినప్పుడు వాక్యం, వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాక్యం, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాక్యం, వాళ్ళకి దారిలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాక్యం, వాళ్ళకి ఎప్పుడు వాక్యం, పాటల్లో వాక్యం 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 వాక్యం, వాళ్ళకి రోజుకి ఏదో ఒకటి నేర్చుకోవాలి, వాక్యం వాక్యం. అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది వారానికి ఒకసారి వాక్యం, ఆ వారానికి ఒకసారిలో గంట మాత్రమే వాక్యం. ఆ గంట కానీ పాస్టర్ గారు పొడిగించాడంటే ఆయన మీద ఇంకొక వాక్యం. ఇవాళ ఖాళీగా ఉన్న వాళ్ళు గంట ఎక్కువ చెప్తున్నాడు. ఆయన మీద రకరకాల డైలాగులు, గడియారంకి ఓ లుక్కు, ఆయనకు ఓ లుక్కు. ఎందుకు? మధ్య పాస్టర్ గారు మీరు చాలా చర్చిల్లో చూడండి, గడియారాలు నిజానికి ప్రజలు కట్టాలి, కానీ గడియారం ఎవరు కడతారు చెప్పినా? పాస్టర్ గారు కడతారు. అలా వెనక్కి తిరిగి అలా చూస్తారు అనమాట. అలా పాస్టర్ గారు ఏమి చూస్తారు అంటే దాని అర్థం ఏంటంటే అయింది ముగించే త్వరగా అని. ఎంత భయం లేని భక్తులో. ఒకవేళ పొరపాటుని గద్దించాడనుకోండి, పాస్టర్ గారు గద్దిస్తే ఇటీవల కాలంలో దరిద్రం ఏంటి చెప్పిన, మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎవరికి? విశ్వాసులకి. మనోభావాలు ఎవరికి? మరి సినిమా కదండి. మరి అందుకని ఏం తింటున్నాయంట? మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే అనొచ్చు కానండి, మరీ అంత అలాగా మీరు చెప్పండి అనేకూడదండి. అలా అంటే సంఘం రాదండి, రాకపోతే పోతారు. రారండి సంఘం అనొచ్చు. మరి అంత గ్రావిటీ తగ్గించాలండి మీరు అన్నారంట. తిట్టకూడదు, కొట్టకూడదు, ఏమనకూడదు, గద్దించకూడదు, ఏమనకూడదు. బొజ్జగించి నువ్వు ఎక్కడే పశువుకి వెళ్ళి వచ్చినా పర్లేదు నాన్న, నువ్వు మాత్రం 10 మంది తెచ్చే అనాలా. నువ్వు ఎక్కడ పొరంబోకి పని చేసినా పర్లేదు నాన్న, నువ్వు మాత్రం సహవాసం మిస్ అవ్వకే, ఆ పొరంబోకి పని చేసి అయిపోయిన ఇలా వచ్చని చెప్పాలా? గద్దిస్తారు, దులిమాడేస్తారు. బోధ అంటేనే బతుకుని బాగు చేయడానికి చెప్పండి మాట్లాడతారు. ఇలా చెబుతారు అనేక విషయాలు. అలా చెబుతున్నారు. సంఘం ఏమైందట? ఇలా చెప్పేకూడదు, బాగుందంటే సత్యం చెప్పేకూడదు. అనేక మహత్కార్యాలు, సూచక్రియలు, ప్రతి వానికి భయము, ప్రతి దినము వాళ్ళ దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె దేవాలయం